పేదలకు బ్యాంకు ఖాతాలు ఎందుకు అని హేళన చేశారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం పేదలు దాదాపు 2 లక్షల కోట్లు పొదుపు చేసుకున్నారన్నారు. గతంలో నిర్ధారక ఆస్తులు చాలా ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం 12% పైగా ఉండేదన్నారు. ముస్లిం మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తున్న ట్రిపుల్ తలాక్ రద్దు చేశామన్నారు. టూరిజంలో దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. కేవలం కాశీ ఆలయాన్ని 11 కోట్ల మంది దర్శించుకున్నారన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో చేపట్టామన్నారు. అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాప్స్ అవుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంత తక్కువ సమయంలో కొలాప్స్ అవుతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఆ పార్టీని గురించి ఎక్కువ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. ఆయన అనడానికి ఉంది, ఆయనకు అధికారం ఉంది. ఆయన మాటలతోటే బతికాడు అంటాడు. అట్లే మనం ఎందుకు బాధపడాలి దానికి? ఎన్టీపీసీకి ఏం సహకరించాలో చెప్పండి. అదే ఎన్టీపీసీ గవర్నమెంట్ ల్యాండ్, గతంలో ఉన్నటువంటి ల్యాండ్, కొత్త ల్యాండ్ కాదు, ఉన్న ల్యాండ్లోనే డెవలప్మెంట్ చేసింది. మొదటిసారి లేయింగ్ ఫౌండేషన్ లేయింగ్కి వచ్చాడు, అది సహకరించాడు. ఇనాగ్రేషన్కి రాలే. సహకరించినట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణలో ఎన్టీపీసీ 8,000 మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తే రానటువంటి వాళ్ళు సహకరించడం ఏంటో చెప్పన్నాడు. అని నువ్వు ఎట్లా అనుకుంటావు? కేటీఆర్ నన్ను పొగుడతాడని ఎందుకు అనుకుంటావు? నువ్వు చెప్పు. నువ్వు ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి, మీకు కానీ మనకు కానీ. పాపం చాలా జాలి ఉండాలి, పడాలి, జాలి పడాలి. ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ ఈయన హోమ్ మినిస్టరు, ఈయన రెవెన్యూ మినిస్టరు అంతా రాసి పెట్టుకున్నాడు. అనుకున్నటువంటి కళలు, అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మొత్తం నీటి మూటలు అయిపోయినాయి. కాబట్టి ఆయన మాట్లాడతాడు. కొద్ది సానుభూతి చూపాలి. మీరు కూడా అట్లా బాధపడితే ఎట్లా? సింపతి చూపించాలి మనం కేటీఆర్ పట్ల. ఆయన తల ముందు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చైర్లో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు, ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు. ఆ కళలన్నీ విఫలమైనాయి. కాబట్టి బాధపడతాడు. మనం కూడా కొద్దిగా మంచి వ్యక్తి, సింపతి చూపాలి కదా. కాబట్టి ఏదైనా మాట్లాడతాడు, మాట్లాడని. తప్పిదాలు ఎవరైనా చేసిరంటే అధికారులు కాదు, వాళ్ళిద్దరే. తండ్రి కొడుకుల తప్పిదాల కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది. తండ్రి కొడుకుల నష్టం కారణంగానే తెలంగాణ ప్రజలు ఈరోజు అనేక రకాలుగా దోపిడీ గురయ్యారు. వాళ్ళ అహంకారం కారణంగానే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది.